మా దేవుళ్లకు నేను వీళ్ళు దేవుళ్ళు కాదు ప్రశ్న నేను అనడానికి ఏ అర్హత ఉంది? చెప్తున్నాను. అర్హత తప్పు అనేది పదాలు తీసేసాను. అది కాదు నేను చెప్పి, ఏది సత్యమో దాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఒకటి మనం నిజం అది నమ్మాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా ఒకటి. తర్వాత అందులో రాయబడినటువంటి క్యారెక్టర్ల పరంగా కూడా దేవుడు అని అంటే ఎలా ఉండాలి, దేవుడు అంటే మానభంగాలు చేయకూడదు, దేవుడు అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకొని పోయి చెట్టు మీద కూర్చొని మీరు నగ్నంగా వచ్చి నీ రెండు చేతులు ఎత్తి రెండు చేతులతో నాకు దండం పెడితేనే మీ బట్టలు ఇస్తానని చెప్పి అలాంటి క్యారెక్టర్ ఉండదు దేవుడికి. తర్వాత దేవుడు అంటే భర్త లేని సమయంలో ఇంట్లో పోయి లేదా భర్త రూపంలో పోయి ఆడవాళ్ళకి మానభంగాలు చేయి. దేవుడు అని అంటే అందమైనటువంటి కిన్నెరలోని మనుషులు, మానవులు, కిన్నెరలు, గంధర్వులు ఇలాంటి అన్ని జాతుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి ఆడపిల్లలను తీసుకొని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఒక చేతబడి చేసినట్టు సమ్మోహనంగా చేసి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో వ్యభిచారం చేయడు. భార్య రాగానే భార్యను చూసి సిగ్గుతో తలంచుకోడు. ఇట్లాంటి మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ తప్పులన్నీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని మనం దేవుళ్ళుగా ఎలా అంగీకరిస్తాం?